ఏమంటివి జాతి నమ్మకున్న సూచనకు ఇನ್ನು నివారత లేదండు ఎంత మాట ఇది క్షేత్ర వృక్షే గాని చిత్ర వృక్ష కాదే కాకూడదు ఈ కొత్త వృక్ష అందువా నీ తండ్రి భర్త జన్మ పెట్టి అది జుగుత్సాగరమే నీ సంభవం పెట్టి మట్టి గుండెలో పుట్టితేవు కదా నీది ఏకం ఇంత ఏళ అస్పద్పితామహుడు కులుకులుతున్న ఈ శాంతనుడు శివసూత్ర భార్య గంగా గర్భంలో జయించలేదా నాతో చెప్పిస్తేమయ్యా మా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవదేశ ఓసిరిపుత్రుడు కాడ ఆ పంచం జాతి కన్యందు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాంగల ఎందు పరాసురుని అపరాసురుడు పల్లెపట్టి మత్స్యగన్నుతో మా తాత వ్యాసుని ఆ వ్యాసుని నారాయణ మా పితామయ్య అంబికతో మా తండ్రిని పిలపితామయ్య అంబాలికతో మా పేద తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడు నీచే కీర్తించబడుతుంది సందర్భాలను బట్టి క్షేత్ర వీక్ష ప్రాధాన్యం సంక్రమైన మా పూర్వంతో ఏనాడో కులహీనం కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందు నాయన శ్రీవేదన ఏరుల పారుల బ్రహ్మర్షుల జననమును మనం విచారించదగినవి కాదు నీవు అన్నట్లు ఇది మాటికి క్షేత్రం వారిలో రాజ్యం ఉన్నవారే అట్టి రాజులే ఈ కుర్రాజ పరీక్షలో పాల్గొంటూ ఓహో రాజరిక మారతం నిర్ణయించుంది అయిన మా సామ్రాజ్యం ప్రశస్తించాము సంకరమైన మా అంగరాజ్యం ఇప్పుడు మొత్తం రాజుశేఖన అనంతగిరి కిరీటమును కళ్యాణ పట్లారా పుణ్య భాగీరథి నదితో వందమారులారా కర్ణమహారాజు కైవారం పుణ్యాంగులారా ఈ రాజా చేతుకు భాగమ్మ కస్తూరి తల్కం తీర్చిదిద్ది బహుజన్మ సుకృతమై పడసవృత్తి ప్రభావించు వాక్చల రేగ వీరగద్దం తెచ్చలాడు ఈ సకల మహాజన సమక్షమున పండిత పురుషం మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలకి మహాపంకిలము శాశ్వతముగా